సాధనకు స్వాగతం. సాధన అనేటటువంటిది మనకి మన జీవితంలో వికాసాన్ని కలిగించి మనకి కావలసినటువంటి స్థిరత్వాన్ని అందిస్తుంది అనేటటువంటి విషయం అసలు మన సాధన యొక్క మొట్టమొదటి మరి దానికి సంబంధించినటువంటి మెయిన్ ట్యాగ్ లైన్ ఉంటుంది చూసారా, ఆ ట్యాగ్ లైనే అది. మనకి వికాసం కలగాలి అంటే ఎన్లైటన్మెంట్ రావాలి, అక్కడి నుంచి మనలో ఒక స్టెబిలిటీ రావాలి. దానికోసమే మనం చేసేటటువంటి ఈ సమస్త సాధనలన్నీ కూడా. అసలు సాధన అనేటటువంటిది మనం ఎందుకు చేయాలి అంటే, సాధన చేయటం అంటే అదేమన్నా బస్కేలు తీయటం లాంటిదా, లేదంటే మరేది రోజు కాసేపు ఓ పావు గంట చేసి మిగిలిన సమయం మన ఇష్టం వచ్చినట్టు ఉండటమా, లేదంటే దానికి ఏమైనా ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతి ఉందా అనేటటువంటి దాన్ని మన వాళ్ళు చాలా విపులంగా చెప్పారు. నిజం చెప్పాలంటే చెప్పి చెప్పి పొట్టుకొట్టు పోసారంటారు చూడండి, అట్లా చెప్పారు మనకి. ఎందుకంటే ప్రతి క్షణము కూడా మనకి తెలిసినటువంటి జ్ఞానాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మనం చేసేటటువంటి పనులలో, మనం మాట్లాడేటటువంటి మాటలో, మన ఆలోచనలోకి వాటిని దించుకొని ఆచరణాత్మకంగా గనక చేయకపోతే ఆ సాధన దానివల్ల అంతా వేస్ట్. నువ్వు ఎంత జ్ఞానమైనా, ఎన్ని భగవద్గీతలు చదువుకున్నా, ఎన్ని వివరణలు చదువుకున్నా, వేదాలు మొత్తం నీకు నోటికి కంఠస్థం వచ్చినా, లేదు నేను సమస్త విజ్ఞానాన్ని నేనంతా తెలుసుకున్నా కూడా దానిని ఆచరణలోకి తీసుకురాకపోతే అది సమస్తము కూడా వ్యర్థము అనేటటువంటిది మన వాంగ్మయం నొక్కి వక్కాణిచ్చిందని చెప్తారు చూసారా, అంత కరెక్ట్ గా చెప్పారు మనకి. ఎందుకంటే ఫైనల్ గా రావాల్సింది మనం మన జీవితంలోకి తెచ్చుకోవటమే. ఎవరు ఎంత తపస్సు చేసినా, ఎవరు ఎంత జ్ఞానం సంపాదించినా, మనం బుద్ధుడి గురించి మనం మాట్లాడుకుంటాం. ఆయనకి పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగి తథాగతుడై ఆయన పరమాత్మతోటి సామీప్యము, సారూప్యము, సాలోక్యము అన్నీ జరిగిన తర్వాత కూడా ఆయన తిరిగి భూమి జీవులకు నేను సేవ చేస్తాను, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులందరూ కూడా తరించేంత వరకు నేను ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళను అనేటటువంటి దృఢ నిశ్చయంతో ఆయన ఈ భూమి యొక్క వాతావరణం, భూమి కక్షలు అంటే ఉన్నతమైనటువంటి కక్షల్లో ఉన్నాడు అనేటటువంటి దాన్ని మనకు చెప్తారు. కక్షలంటే డిఫరెంట్ లేయర్స్. ఎక్కడుంటాయండి డిఫరెంట్ లేయర్స్? మనకి ఎలాగైతే భౌతికము, ప్రాణమయము, మనోమయము, బుద్ధిమయము, మరి అదే విజ్ఞానమయం అంటారు. ఆ పైన మరి ఉండేటటువంటి ఆనందమయము, పరనిర్వాణము, నిర్వాణము, మరి నిర్వాణము అనేటటువంటి ఈ 7 పొరలు ఏవైతే ఉంటాయో, ఈ 7 పొరల్ని 7 కక్షలు అంటారు. ఈ 7 కక్షల్లో మనం ఎక్కువగా భౌతిక లోకంలో నివసిస్తూ ఉంటాం. ఆ తర్వాత మనోమయం, కొంచెం మన మనస్సు, లేదంటే ప్రాణం బాగాలేదండి, ఆరోగ్యం బాగాలేదండి, కొంచెం అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇలా రకరకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి భావాలతోటి మనం జీవిస్తూ ఉంటాం. అప్పుడప్పుడు ఆనందంగా ఉంటాం. ఎందుకుంటాం? ఏదో కారణం. ఏమనండి ఇవాళ రోజు కొంచెం నడునొప్పిగా ఉండేది, ఇవాళ నడునొప్పి తగ్గింది, కాస్త హ్యాపీగా ఉన్నాను. ఏమిటోనండి మా ఆయనకి లేదంటే మా ఆవిడకో ఏదో కొంచెం బోనస్ వచ్చిందండి, హ్యాపీగా ఉన్నాను. ఇవాళ మా ఆవిడ హ్యాపీగా ఉందండి కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను. ఏమో మా ఆయన రోజు అరుస్తాడు, అలాంటిది ఇవాళ అరవలేదు కాబట్టి హ్యాపీగా ఉన్నాను. ఇవి కాదు హ్యాపీనెస్ అంటే. ఇవన్నీ కూడా తాత్కాలికం, అది పాసింగ్ క్లౌడ్స్ లాంటివి ఇవి. ఈ కాకుండా నీకు నిరంతరం ఆకాశం ఎలా అయితే స్థిరంగా ఉంటుందో అటువంటి స్థితిలో నీవు ఆనంద స్థితికి పొందాలి అంటే సాధన చెయ్యాలి, తప్పదు. మరి ఎలాంటి సాధన చేయాలండి? చెప్పుకుంటూనే ఉన్నాం మనం. సమస్త జగత్తులో ఉన్నటువంటి అన్నింటిలో ఉన్నటువంటి దైవాన్ని, దైవం యొక్క అంతర్యామిత్వాన్ని గనక మనం గమనిస్తే ఆ అంతర్యామిత్వంలోకి మనం వెళ్ళాలి. అంతర్యామిత్వంలోకి ఎలా వెళ్తాము? మనకు మరి మరి ఇందాక చెప్పారు కదండి మీరు, జ్ఞానం అంతా మీరు ఎంత తెలుసుకున్నా కూడా మరి అది ఆచరణలోకి రాకపోతే కష్టం కదండి అన్నారు. మరి ఎలా తెచ్చుకోవాలండి ఆచరణలోకి? అదే కదా మనకి నెక్స్ట్ ప్రశ్న. అందుకనే అమ్మవారికి ఏం చెప్తారండి? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అంటుంది లలితా సహస్రనామం అమ్మవారి గురించి. అంటే ఆవిడ ఇచ్ఛ, అంటే ఆవిడికి ఇచ్చే ఈ సృష్టి. అలా ఎలా సృష్టించింది? దానికి కావాల్సిన జ్ఞానం ఉన్న తర్వాత ఆ జ్ఞానంతో సృష్టి చేస్తుంది. 3 ఆవిడే అని చెప్తారు. అలాగే మనకు కూడా ఏదైనా ఒక చేయాలనేటటువంటి సంకల్పానికి తగ్గినటువంటి జ్ఞానం వచ్చిన తర్వాత ఆ సంకల్పం, దాన్ని మనం ఆ జ్ఞానంతో మనం పని చేయటం. పొద్దునే లేచిన తర్వాత ఏం చేయాలి? చిన్నప్పుడు మనకి తెలియదు ఏం చేయాలో. తల్లిదండ్రులు మనకి ఏం చెప్తారు? నాన్న పొద్దునే లేవగానే బ్రష్ చేసుకోవాలి, మరి రకరకాలైనటువంటి మలినాలు మన నాలుక మీద, కళ్ళల్లో ఏర్పడతాయి. ఎందుకంటే శరీరంలో ఎన్నో రకాలైనటువంటి
మరి అగ్నికార్యం జరుగుతూ ఉంటుంది, కంబషన్ జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు కార్బన్ బయటకు వస్తుంది. కాబట్టి పొద్దున్న లేచి కళ్ళల్లో పుసులు వస్తాయి, నాలుకంతా గీచుకోవాలి, పళ్ళు దోముకోవాలి, ఆ తర్వాత శుభ్రంగా శరీరం స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మనసు తేలికపడుతుంది. అలా తేలికపడ్డటువంటి మనస్సుతోటి భగవంతుణ్ణి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే అభ్యర్థన, భగవంతుడికి విన్నవించుకోవటం, వేడుకోలు. భగవంతుడికి నువ్వు విన్నవించుకుంటావు. ఏమని విన్నవించుకుంటావు? స్వామి నాకు ఇలా ఉంది, నన్ను ఇలా చెయ్యి. మనం ఏం విన్నవించుకుంటాం? నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, మరి మేము ఈ మధ్య ఇలా ప్లాన్ చేసాం స్వామి, దానికి నీ ఆశీర్వాదం కావాలి, ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం, మా ఆవిడికి మరి మా పిల్లకి పెళ్లి కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి. ఇవే విన్నవించుకోవటాలు తప్ప స్వామి నాకు జ్ఞానం పెంచు, స్వామి నాలో కావలసినటువంటి వెలుగుని పెంచు, అవన్నిటికీ దూరం అయిపోయి ఉన్నాను, అజ్ఞానంలో ఉన్నాను, అజ్ఞానం అనే చీకట్లో నేనున్నాను, ఆ చీకట్లో ఉండి కనుక ఏది పడితే అది కాళ్ళకి తగిలి నేను కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, ఏదో పట్టుకోపోతే షాక్ కొడుతుంది, ఏదో చేద్దాం అనుకుంటే దానికి ఇవి ఉన్నాయి. ఇవన్నీ కాదు, నేను అనుకున్నది కాదు, నువ్వు నాలోంచి ఏది చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. అలా చేసినప్పుడు అది నాకు మేలవుతుంది, శ్రేయస్సు అవుతుంది. కాబట్టి నాకు జ్ఞానాన్ని ఇవ్వు, నాలో వెలుగును పెంచు. నాలో వెలుగును పెంచడం వల్ల చీకటి దూరం అవుతుంది. అలా దూరమైన చీకటితో నేను నా జీవితంలో ఆనందము, ఆరోగ్యము, సంతోషము, సుఖము, మరి తృప్తి ఇవన్నీ నేను పొందుతాను స్వామి అని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? చాలా తక్కువ మంది ఉంటారు కదా మనకి. అందుకని మన వాళ్ళు మనకి ఏం చేశారంటే, మనం కలియుగంలో, అందులో మనం కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగంలో మనుషులు ఎలా ఉంటారు అన్నది మనకి భాగవతంలో చెప్పారు. అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు అని చెప్పారు కదా మనకి. మనం ఎంత అలర్ట్ గా ఉన్నామో మనకు తెలుసు, మన బుద్ధి ఎలా పనిచేస్తుందో తెలుసు. అందుకే భగవంతుడు వ్యవసాయాత్మక బుద్ధి అని అన్నాడు. వ్యవసాయం అంటే ప్రయత్నం. యు హ్యావ్ టు డూ. ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో విజయం పొందాలి. దానిలో భాగంగానే మనం భగవద్గీత చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 4-5 ఏళ్ల నుంచి భగవద్గీత చెప్పుకుంటున్నాం మనం. కనీసం 3.5-4 ఏళ్ళు అయింది. ఈ భగవద్గీతలో ఎక్కడ దాకా వచ్చాం? విభూతి యోగం దాకా వచ్చాం. రాజవిద్యా రాజగుహ్యం అయిపోయి విభూతి యోగంలోకి వచ్చాం. విభూతి యోగంలోకి వచ్చిన తర్వాత భగవంతుడు తన యొక్క విభూతులు చెప్తున్నాడు. ఎన్ని రకాల విభూతులు చెప్పాడో అవన్నీ పెద్ద లిస్ట్ వేసాయి వాళ్ళు కూర్చొని. అసలు ఏమిటి విభూతి యోగంలో భగవంతుడు ఇన్ని రకాలు చెప్పాడు కదా, ఎన్ని చెప్పాడు అని ఆలోచిస్తే 76, 78, అరౌండ్ 80 దాకా వచ్చినాయి. ఇన్ని రకాల విభూతులు, సృష్టిలో ఉన్నటువంటి సమస్త విభూతులు చెప్పుకుంటూ వచ్చాడు. మనం ఏం చేసామంటే వాటన్నింటినీ మనతో ఎలా సమన్వయం చేసుకోవాలి, వాటిని మనం ఎలా సింథసిస్ చేసుకోవాలి, ఆ విధమైన సింథసిస్ వల్ల మనకి ఎటువంటి ఆనందం వస్తుంది, స్థిరత్వం వస్తుంది, లేదంటే జ్ఞానం కలుగుతుంది, కలిగినటువంటి జ్ఞానంతో మనం ఎలా వికాసం చెంది ఉంటాం అనేటటువంటి విషయాన్ని మనం బాగా చెప్పుకున్నాం. దీన్ని దాదాపు 33 షోల కింద మనం ఓన్లీ విభూతి యోగం గురించి చెప్పుకున్నాం. మనం 33 గంటలు, పూర్తి గంట లేకపోయినా సరే ఒక 10 నిమిషాలు తీసేయండి అటు ఇటుగా, అంతసేపు మనం చెప్పుకున్నాం. ఇది మొదలు పెట్టేటప్పుడే ఆయన ఎన్ని చెప్తాడో, మొత్తం నా విభూదే, మొత్తం నేనే 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 నేనే, ఈ నేనే మనలో కూడా నేనై ఉన్నది అని గుర్తించి, ఆ నేనే ఉన్నటువంటి హయ్యెస్ట్ పాయింట్ మనలో ఉన్నటువంటి సహస్రారంలో ఆ హయ్యెస్ట్ పాయింట్ నేనుగా ఉంటుంది. మనం అక్కడి నుంచే కిందకి దిగొచ్చి భూలోకంలో మనకి 7 అంతస్తుల మేడండి. మనకి యాక్చువల్గా మనం టాప్ ఫ్లోర్లో ఉండాలి. మనం ఏం చేస్తున్నాము, కిందకు వచ్చేసి 7th ఫ్లోర్లో, కింద గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసి, ఆ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఓ మూల ఎక్కడో కలుగులో చీకట్లో గది ఉంటే ఆ చీకటి గదిలో అదే బాగుందనుకొని మనం నివసిస్తున్నాం. అదే మనకి ఏం చెప్తారంటే మూలాధారంలో మళ్ళీ దాంట్లో కూడా హయ్యర్ మూలాధార, లోయర్ మూలాధార అని 2 ఉంటాయట. ఆ లోయర్ మూలాధారంలో ఎక్కడో మూల జీవుడు తలకిందులుగా ఉంటాడు, అందుకే అంతా కూడా ప్రపంచాన్ని అంతా కూడా విచిత్రంగా చూస్తూ ఉంటాడు అన్నది మనకి పెద్దలు అందించినటువంటి యోగ శాస్త్రంలో చెప్తారు మనకి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం అన్నీ కూడా తలకిందులుగా ఉంటాయి మన ఆలోచనలు, మనం చేసే భావాలన్నీ కూడా అలాగే ఉంటాయి. అలా కాకుండా వాటన్నిటిని సరి చేసుకోవాలి అంటే మనకి ఒక గురువు, ఒక దైవము, వీటి యొక్క సాధన, ఉపాసన ఇలా రకరకాలుగా మనకి ఇచ్చారు పెద్దలు. ఎందుకంటే మన మనస్సుని, మన ఇంద్రియాలని, మన బుద్ధిని, మన చైతన్యాన్ని, వీటన్నిటినీ కూడా ఒక అలైన్మెంట్ లోకి తెచ్చుకొని దాని ద్వారా మనం గనక పోతూ ఉన్నట్లయితే మనకి ఎంతో వికాసం కలుగుతుంది అనటంలో సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ అలా ముందుకు వెళ్ళి ఆ స్థితిలో అనుభవించి తర్వాత మనకి దాన్ని అందించారు. అంటే ఏదో పుస్తకంలో రాసేశారండి, నవలు రాసినట్టు రాసినవి కాదు ఇవి. అనుభవంలో నుంచి ఇతర జీవుల యొక్క వారి జీవితాల్లో వాళ్ళు పొందినటువంటి సారం నుంచి మనకు అందించినటువంటిది.
అందుకని మనం గత వారం వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మునీనాం వ్యాసమహం మునీనాప్యహం వ్యాస కవీనా ముషనా కవి అని మనం దాని గురించి చెప్పుకున్నాం. వృష్ణి వంశీయులలో వాసుదేవుణ్ణి చెప్పుకున్నాం కదా. వాసుదేవుడు అంటే వసుదేవుని కుమారుడే కాదు, సమస్త జీవరాశులలో వసించి ఉండేటటువంటి అత్యున్నతమైనటువంటి ప్రజ్ఞగా దిగి వచ్చినటువంటి కృష్ణతత్వం ఏదైతే ఉందో ఆయన కూడా వాసుదేవుడు అంటారు. అది నేనే అని చెప్పాడు. పాండవులలో ధనుంజయుడిని అని చెప్పాడు. పాండవులు అంటే ఐదుగురులో మధ్యలో వాడు అర్జునుడని చెప్పుకున్నాం. అర్జునుడిని ఎందుకు చెప్పాడు? నరనారాయణ ప్రజ్ఞలో నారాయణ గురించి చెప్పి తర్వాత నరుడు గురించి చెప్పాడు. ఈ రెండు అభేదమైనటువంటి ప్రజ్ఞలు సృష్టిలో ఎప్పుడు ఉంటాయి, ఈ రెండు ప్రజ్ఞలు. అందులో ఇంకొకటి కూడా మనం ఏం చెప్పుకున్నాం అంటే పాండవుడు మధ్యస్థుడు కాబట్టి సెంట్రల్ ప్రిన్సిపుల్ అంటే మిడిల్ ప్రిన్సిపుల్ కింద మనం అర్జునుడిని చెప్పుకున్నాం. దాన్నే శ్రీకృష్ణుడు సమత్వం యోగముశ్చతే అని చెప్తాడు. తర్వాత మునులలో నేను వ్యాసుణ్ణి అని చెప్పాడు. ఈ వ్యాస మహర్షి కనుక లేకపోయినట్లయితే మనకి ఈ రోజున ఇంత వాంగ్మయం ఉండేది కాదు. ఏదో జరుగుతుందిలేండి, మనకి ఇప్పుడు ఎవరికేం పోయింది అని అనుకుంటే భగవద్గీత మనకు వచ్చేది కాదు. ఈరోజు మనం కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం కాదు. వేదాంత విద్య, వేదములు, వేద విభాగములు, మరి భరత హరివంశాలు, 18 పురాణాలు, ఈ వాట్ నాట్ చెప్పండి. ప్రతి పురాణంలో ఒక విష్ణు సహస్రనామం ఉంటుంది. విచిత్రం మనం గనక లోపలికి వెళ్ళి చూస్తే. అంటే సర్వాంతర్యామి అయి విష్ణువు అనేటటువంటి వ్యాపకం చెందినటువంటి తత్వము అన్ని జీవరాశుల్లో ఎలా ఉంది, ఎలా రకరకాలుగా పనిచేస్తుంది అనేటటువంటి విషయాన్ని మనకు అందించినటువంటి వాడు వ్యాస మహర్షి. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? కవీనాం ముషనా కవి, ఉశనసుడు అనేటటువంటి వాడిని నేను కవులలో. ఉశనసుడు అంటే శుక్రాచార్యుడిని ఉశనసుడు అని చెప్తారు. అంటే ఏమిటి? ఇతడు ధర్మశాస్త్ర ప్రవక్తలైనటువంటి మహాకవుల్లో ముఖ్యుడు అని చెప్తారు. మరి ఆయన్ని ఎందుకు చెప్పారండి? ఏమండి, శుక్రాచార్యుడు అనేటప్పటికే రాక్షసుల గురువు కదా, మరి అటువంటి రాక్షసుల గురువుని తీసుకొచ్చి నేనని చెప్తాడు ఏంటండి అని మనకు రావద్దు. మనం ఎంతసేపు మనం అంతా మంచివాళ్ళమే కదండి. పలానా వాడు చెడ్డవాడండి, వాళ్ళలో దేవుడు లేడు. పలానా ఆయన మంచివాడండి, ఆయన దేవుడండి. అది నీకు నాకు ఎందుకు? చీకట్లో ఉన్నాం కాబట్టి, మనం చీకట్లో బతుకుతున్నాం కాబట్టి ప్రతివాడిని జడ్జి చేస్తాం మనం. వాడు అలాంటి వాడండి, వీడు ఇలాంటి వాడండి, వాడు గొప్పవాడండి, వీడు ఇలాంటి వాడండి, వాడు పలానా బ్రాహ్మణ కులం అండి, వాడు మంచి ఉపాసకుడు అండి కాబట్టి వాడు చెప్పిందే కరెక్ట్ అండి, యువతల వాడు వేరే కులం వాడండి, పాపం వాడు మంచివాడే, వాడు చక్కగా ధ్యానం చేస్తాడు, చక్కగా ఉపాసన చేస్తాడు, అన్ని విద్యలు నేర్చుకున్నాడు, ఇంకా వాళ్ళకంటే ఇంకా బాగుండొచ్చు, మంచిగా ఉండొచ్చు. కానీ మనకి జన్మను బట్టి, కులాన్ని బట్టి మన మైండ్ ఎలా అయిపోయిందంటే ఇక మనం తిట్టుకుంటే బాగోదు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? శుక్రాచార్యుడు ఎందుకు చెప్పాడంటే దాంట్లో ఒక రహస్యం ఉంది. కవి అంటే చూసేవాడు. ఓకే, ఏం చూస్తాడు? మామూలుగా కవి అంటే ఏంటండి? అదేంటంటే మామూలు ఏంటంటే కనపడని దాన్ని వినిపించేవాడు. కవి అంటే కనపడని దాన్ని వినిపించేవాడు. ఎలా వినిపిస్తాడు? కనపడంది అంటే తన భావమయ లోకంలో వచ్చినటువంటి తన యొక్క భావాల్ని, ఆలోచనల్ని, వాటిని మనకి వినిపించేవాడు కవి, లేదా రాసేవాడు కవి. అంటే ఏం చేస్తాడు? తన మనసులో ఒక గ్రంథమో, ఒక కావ్యమో, ఒక నాటికో, ఇంకోటి ఏదన్నా కావచ్చు, వాడికి అతని మనసులో అది కలిగినప్పుడు దాన్ని ఒక గ్రంథ రూపంలో రాయటం కానీ, లేదా తనకు కలిగినటువంటి జ్ఞానాన్ని వినిపించడం కానీ అనేటటువంటిది జరుగుతుంది. మాకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, ఆయన రాసిన కవిత చాలా బలంగా ఉంటుందండి అన్నాడు. కవిత అంటే ఏమిటండి అన్నాడు. అంటే కనపడదు, వినపడదు, తగలబడదట. అంటే దాన్ని సరదాగా ఎవరో చెప్పారు, అలా అనుకున్నారు. కాదు, కవి అంటే కనపడని దాన్ని వినిపించేవాడు. ఎలా వినిపిస్తాడంటే తాను రూపకల్పన చేయగలడు, రూపాలని కల్పించి వర్ణించగలడు. అందుకని ఏం చెప్తారంటే ఈ భగవంతుడు ఈ సమస్త సృష్టిని కూడా రూపంగా ఒక కథగా కల్పించాడు. ఆ కల్పనలో మనందరం, ఆ కథలో మనం పాత్రధారులు అని చెప్తారు. మామూలుగా ఒక ఆయన కవి ఒక గ్రంథం రాశాడు అనుకుందాం. ఆ గ్రంథము పోనీ మనం కవులు, గ్రంథాలు అక్కడ దాకా ఎందుకండి, మనకు బాగా దగ్గరైంది మనకి సినిమాలు. ఓ సినిమా కూడా ఒక కథే కదా. ఆ కథను కూడా ఒక ఆయన రాస్తాడు కదా, పోనీ ఆయనే డైరెక్ట్ చేశాడు. అలా రాసినప్పుడు ఆ కథ రాసేటప్పుడు ఆ కవి మనస్సులో వచ్చేటటువంటి పాత్రల్లో ఎవరుంటారండి? కవే ఉంటాడు. కవే అనేక రూపాలుగా పాత్రలు ధరిస్తాడు. కవే అనేక రూపాలుగా పాత్రల నుంచి మాట్లాడతాడు.
కవే పాత్రల్లో నుంచి ప్రవర్తిస్తాడు. మనం బాగా ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. అలా ఈ సృష్టి అంతా కూడా ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేటటువంటిది, సమస్త సృష్టి చైతన్యము ఏదైతే ఉందో అదంతా కూడా ఈ సృష్టిని ఇలా ఊహిస్తోంది. ఆ సృష్టి ఊహలో భాగంగా మనందరం పాత్రధారులం. మనం ఇలా మాట్లాడుకుంటున్నామని ఆ కవి అలా ఊహిస్తున్నాడు. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం, మనం ఈ రోజున మనం మాట్లాడుకునేంత వరకు కూడా ఆయన ఊహలో జరుగుతోంది అనే భావన మనకు వస్తే, ఉన్నది దైవం తప్ప మరొకటి లేదు అనేటటువంటిది మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు అద్దం ముందు నుంచున్నారండి. ఊరికే సరదాగా ఓ మాట చెప్పుకుందాం. ఇద్దరు వ్యక్తులు అద్దం ముందు నుంచున్నారు. అద్దం ముందు నుంచుంటే అద్దంలో ప్రతిబింబాలు ఎవరివి? అద్దం ముందు నుంచున్న వాళ్ళవే కదా. కానీ వీళ్ళిద్దరూ అద్దం ముందు నుంచున్నారు. అద్దంలో కనపడేటటువంటి రెండు బొమ్మలు ఉన్నాయి కదా, ప్రతిబింబాలు, అవి కొట్టుకుంటున్నాయట. ఊహ చేయండి, సరదాగా ఊహిద్దాం, ఏముందానికి మనకి. ఆ రెండు కొట్టుకుంటున్నాయట. ఈ ఇద్దరు కూర్చొని చూస్తున్నారట. ఆ రెండు కొట్టుకుంటున్నాయి, తిట్టుకుంటున్నాయి, నానా గోల పడుతున్నాయి. ఈ సృష్టి కూడా అలాంటిదే. ఆ కవి అలా చూస్తూ ఉంటాడు, పాత్రలు ఇలా కొట్టుకుంటూ ఉంటాయి. అలా మనం ఎప్పుడైతే మన జీవితంలో దీన్ని మనం అర్థం చేసుకున్నామో, మనం పడే బాధలు, కష్టాలు, నష్టాలు, ఏడుపులు, గోలలు, మొత్తుకోళ్ళు, మనం ఉండేటటువంటి మానసిక పరిస్థితులు, ఇవన్నీ ఎక్కడికి పోతాయండి? మన భయాలు. ఆ భయం గురించి చెప్పాలంటే తెనాలి సినిమా చూడాలి. అందులో చెప్తాడు భయాలని. వాము గుండె పోలుతుంది మనకి. అంటే ఎట్లా ఉంటుందంటే, మన భయం ఎట్లా ఉంటుందంటే, అమ్మో వాడి దగ్గరికి వెళ్ళొద్దురా అని భయపడుతుందిట. అంటే మనకున్న మన భయాలు ఎలా ఉంటాయి అంటే అలా ఉంటాయి. మనకు భయం కూడా భయపడేంత భయాలు మనలో ఉంటాయి. అవన్నీ పోవటం కోసమే ఈ జ్ఞానం అంతా. జ్ఞానం కలిగితే భయం అనేటటువంటిది ఒక భయంకరమైనటువంటి కారు చీకటి. నువ్వు అందులోకి వెళ్తే కళ్ళు కనపడతాయి అనుకుంటే, బాధే సౌఖ్యం అనే భావన లేలో అన్నాడు కదా దేవదాస్ గారు. అందులో ఉంటే బాగుంటుంది. కొంతమందికి బయటపడదాం అనుకుంటున్నారండి, బయటపడలేకపోతున్నారండి అంటే మనోబలం తక్కువగా ఉంది. అప్పుడు ఏం చేయాలి? జ్ఞానాన్ని ఆశ్రయించాలి, పెద్దల్ని ఆశ్రయించాలి, గ్రంథాలను ఆశ్రయించాలి. అప్పుడు మెల్లిమెల్లిగా దాంట్లోంచి వస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కాబట్టి శుక్రాచార్యుడి గురించి ఎందుకు చెప్పారంటే, మామూలుగా దేవతలకి దానవులకి మధ్యలో జరిగినటువంటి యుద్ధంలో రాక్షసులందరూ చనిపోతూ ఉంటే వాళ్ళని తిరిగి పునర్జీవితుల్ని చేసేటటువంటి విద్య శుక్రాచార్యుల వారి దగ్గర ఉంది. ఆ విద్యనే మృత సంజీవిని అనేటటువంటి విద్య. ఆ మృత సంజీవిని విద్య రాక్షసుల దగ్గర ఉంది, శుక్రాచార్యుల వారి దగ్గర. కానీ చనిపోయిన దేవతలు పుట్టట్లేదట, రాక్షసులందరూ మళ్ళీ పుడుతున్నారట. అప్పుడు ఏం చేస్తారు? దేవయాని అనేటటువంటి ఆవిడ ఆయన కూతురైతే, కచుడు అనేటటువంటి బృహస్పతి కుమారుడిని ఆవిడ దగ్గరికి పంపించి, నువ్వు వెళ్ళి ఆ విద్య నేర్చుకొని రమ్మంటే, ఈయన గురువుగారి దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేస్తూ ఉంటే, గురువుగారి పుత్రిక ఆయన్ని ప్రేమిస్తే, నువ్వు నాకు కుదరదు, గురువుగారికి కూడా ఇతను చాలా దగ్గరవాడు అవుతాడు, ఎందుకంటే బృహస్పతి కుమారుడు కదా. దేవగురువు యొక్క కొడుకొచ్చి రాక్షస గురువు దగ్గర విద్య నేర్చుకుంటూ ఉంటే, గుర్తుపెట్టుకోండి, రాక్షసులకి దేవతలకి ఉంటే ఉండొచ్చు కానీ గురుత్వం వహించిన వాళ్ళకి మధ్యలో ద్వేషభావాలు ఉండవు. అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే సమస్త గురువులలో నుంచి పనిచేస్తున్నటువంటి గురుతత్వము ఒకటే. ఆ గురుతత్వమే అలా పనిచేస్తూ ఉంటుంది. కానీ యువతల వాళ్ళు అంతా రూపాలలో ఇరుక్కుపోవటం వల్ల గురుతత్వం వదిలేసి మా గురువు గారు గొప్ప, ఈ గురువు గారు గొప్ప, మేము ఆ గురువు గారు అయితేనే మేము వింటాము, ఈ గురువు గారిని మేము వినము అనేటటువంటి దాంట్లోకి ఎందుకు వెళ్ళిపోతారంటే, వీళ్ళు గురు రూపంలో ఇరుక్కుపోయారు. అలాగే కొంతమంది మాకు గురువు గారి మాట తప్ప మేము వినమండి, మేము ఏది విన్నా మా గురువు గారి నుంచి చెప్పాల్సిందే, వేరే వాళ్ళు చెప్తే మేము వినం అంటే ఇరుక్కుపోయారని అర్థం. ఆయన ఏం చెప్తున్నాడు? వరే ఇవన్నీ దాటండ్రా అని చెప్తే, కుదరదు సార్, మేము ఆ కష్టం అని మనం అంటున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. అలా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడం, ఆ శిష్యుడి మీద మరి ఆయన కుమార్తె మరి ప్రేమించటం, తర్వాత ఆయన చంపటం, ఆయన నేర్చుకోవటం, ఇలా వస్తుంది. తర్వాత మృత సంజీవిని విద్య దేవతలకు వెళ్ళింది అని చెప్తారు. ఆ శుక్రాచార్యుల వారి అంశగానే మన సౌర కుటుంబంలో శుక్రగ్రహం పుట్టింది అని చెప్తారు. ఆ శుక్రగ్రహం యొక్క కారణంగానే మనలో శుక్రధాతువు అనేటటువంటిది పుడుతుంది. ఈ శుక్రధాతువు ఆధారంగానే జీవుల యొక్క సృష్టి జరుగుతోంది. స్త్రీలలో దాన్ని శోణితం అంటారు, పురుషుల్లో దాన్ని శుక్రం అంటారు. ద ఫైనెస్ట్ థింగ్ అనమాట. అంటే మనం తిన్నటువంటి ఆహారం, మనం చేసేటటువంటి ఆలోచన, వీటికి ఏదైనా ఒక ఫైనెస్ట్ థింగ్,
లైటెడ్ యాటమ్ గనక మనలో ఉంటే దాన్ని శుక్రధాతువు అని చెప్తారు. డెన్సెస్ట్ బోన్ చెప్తారు, ఫైనెస్ట్ శుక్రధాతువు చెప్తారు. ఈ శుక్రధాతువును కనుక జాగ్రత్తగా కాపాడుకుంటే, అందుకే ఏం చెప్తారు యోగులు వాళ్ళందరూ కూడా, నీ భావమయ ప్రపంచాన్ని లోయర్ లెవెల్లోకి తీసుకురాదు నాన్న, ఊర్ధ్వంగానే ఉండు, హయ్యర్ లెవెల్లోనే ఉండు అని చెప్తారు. అలా ఉండటం వల్ల నీ శుక్రధాతువు నీ ఊర్ధ్వలోకాల్లోనే ఉండటం వల్ల అక్కడి నుంచి దేవానాం ధామనామాసి, ఓజోసి బలమసి తేజోసి దేవానాం ధామనామాసి అని చెప్తుంది సంధ్యావందనంలో. ఎందుకు చెప్తున్నాను? అక్కడి నుంచి దేవతలకు కావాల్సినటువంటి మార్గం ఈ శుక్రధాతువు ద్వారా ఏర్పడుతుంది. అందుకనే నాన్న జాగ్రత్తగా ఉండు, మోడరేట్ గా ఉండు అని చెప్తారు. దానికి సంబంధించినటువంటి ఈ శుక్రధాతువు ఆధారంగానే జీవులకు రూపాలు అనేటటువంటివి వస్తున్నాయి. ఇది విశ్వ సృష్టిలోని కావ్య సృష్టి. అంటే రూపకల్పన చేయటం అనేటటువంటిది కవి కాబట్టి, అది శుక్రధాతువు వల్ల జరుగుతుంది కాబట్టి, చనిపోయిన జీవులకు మళ్ళీ దేహాలు కల్పించటం అనేటటువంటిది మృత సంజీవిని మంత్రంగా కలిగినటువంటి శుక్రాచార్యుడు కాబట్టి దాన్ని నేనే అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనలోంచి పనిచేసేది కూడా నేనే. ఇది అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది ఎందుకన్నాడు శుక్రాచార్యుల వారిని అంటే, ఆ శుక్రధాతువు ఆధారంగా జీవుల కల్పన జరుగుతుంది, ఆ జీవుల కల్పనే సృష్టి కల్పన కాబట్టి ఇలా జరుగుతోంది అన్నది మనకు అర్థం అవుతుంది. చూసారా? మనకి మామూలుగా మనం ఆలోచిస్తే మనకు తెలియదు, దీని లోపలికి వెళ్ళాలన్నమాట. కాబట్టి తర్వాత ఏం చెప్తున్నాడు? దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషితాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. దండించే వాళ్ళల్లో, శిక్షించే వాళ్ళల్లో దండన. ఇది కొంచెం మనం ఆలోచించాలి. అన్యాయంగా దండించారండి అని చెప్తాం, మనకు పూర్వపరాలు తెలియవు. మనం పేపర్ చదివి లేదంటే పేపర్లో చెప్పిన దాన్ని బట్టే మనం మాట్లాడుకుంటాం కానీ పూర్తి వివరం మనకు తెలియదు కదండి. తెలుసా? మా గురువు గారిని ఒకసారి, ఏమండి ధర్మరాజు, అటువంటి ధర్మరాజు ధర్మాత్ముడు కదా, అటువంటి ధర్మాత్ముడు అంత బాధలు పడ్డాడు ఏమిటండి అని అడిగితే, అంతకుముందు ఏమిటో అన్నారట మాస్టర్ గారు. ఆ ఒక్క వాక్యం, ఆ ఒక్క మాట చాలు. అంతకుముందు ఏమిటో అనేటటువంటి దాంట్లో ఆయన ఏమిటో, గత జన్మల్లో ఆయనకి ఏమున్నాయో, ఏం తీర్చుకోవడానికి వచ్చాడో, అందుకనే అలా పడ్డాడేమో అన్న భావంతో పాటు, పూర్తి ధర్మాత్ముడు అయినా కూడా ఈ భూమి మీద పుట్టిన తర్వాత కొంత డ్రామా నడిపించడానికి ఆయన కూడా ఒక పనిముట్టు అయినప్పుడు వాటిని వాళ్ళు భరిస్తారు. అలా భరించటం, ఆ ప్రకృతిలో జరిగేటటువంటి జగన్నాటకంలో ఒక పాత్రధారులైనప్పుడు వాళ్ళు దాన్ని నటిస్తారు. ఆ విధంగా అందులో ఒక భాగంగా పాత్రధారులు అవుతారు. ఇలా రకరకాలుగా ఉంటాయి. దండించే వాళ్ళలో దండన అంటే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కర్మక్షాళనకి దండన అనేటటువంటిది చాలా అవసరం. మనకు ఒక కథ చెప్తారు. ఓ ఇద్దరు అన్నదమ్ములు, ఇది ఎప్పుడో కృతయుగంలో అనుకోండి, ఊరికే ఏదో కలియుగంలో అనుకోవద్దు, దయచేసి క్షమించండి, ఇది కలియుగ కథ కాదు. ఎందుకంటే అంతటి ధర్మం అనేటటువంటిది 4 పాదాల నడిచినటువంటి కృతయుగంలోనే జరుగుతుంది, లేదంటే మామూలుగా వేరే ఎప్పుడు జరగదు. ఇద్దరు అన్నదమ్ములకి ఇద్దరికి కూడా బాగా వైరాగ్యం వచ్చింది. వచ్చి తపస్సు చేసుకుందాము అనే ఉద్దేశంతో అడవులకు వెళ్ళిపోయారు. సరే, ఇద్దరు చెరో కుటీరం, చిన్న హట్స్ వేసుకొని ఎవరు తపస్సు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. తపస్సు చేసుకుంటూ ఉంటే వాళ్ళకి కావాల్సినవేవో పళ్ళు మొదలైనవి, అంటే ఆ అడవిలో తపస్సు చేసుకునే వాళ్ళు పాల కోసం గేదెని పెంచి, గేదె కోసం గడ్డిని పెంచి ఇట్లా చేయరు. అక్కడ వాళ్ళకి దొరికిన దాంతో శరీరానికి కావాల్సినటువంటి పోషణ అందిస్తూ జీవితాన్ని వాళ్ళు భగవద్ధ్యానంలో, తపస్సులో గడపటం అనేటటువంటిది ఆ ధర్మం వేరు. అలా చేస్తూ ఉంటే తమ్ముడికి ఒక రోజున విపరీతంగా ఆకలేసింది. ఆకలేస్తే చూస్తే ఆయన ఉన్నటువంటి ఆ చిన్న గుడిసెలో ఏమీ లేవు తినే పదార్థాలు, కానీ విపరీతమైన ఆకలేస్తుంది. అన్నగారి దగ్గరికి వెళ్ళేటప్పటికి అన్నగారు చాలా ధ్యాన నిష్టలో, ఆయన తపస్సులో దీర్ఘంగా, ఆయన అసలు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక సమాధి స్థితిలో ఆయన ఉన్నారు. కానీ ఆయన ఉండేటటువంటి కుటీరంలో అక్కడ కొన్ని పళ్ళు ఉన్నాయి. తనకి ఆకలి దహించి వేస్తుంది, ఏం చేయాలో తెలియదు. ఆ పరిస్థితుల్లో ఆయన ఏం చేయాలి? సరే వెళ్ళి ఆకలి కోసం మరి శరీరం నిలుపుకోవాలని వెళ్ళి కొన్ని పళ్ళు తీసుకొని తిని ఆకలినంతా తీర్చుకున్న తర్వాత అక్కడ అలా వెయిట్ చేస్తున్నాడు ఆయన. వెయిట్ చేసిన తర్వాత అన్నగారు ధ్యానంలోంచి లేచిన తర్వాత తమ్ముడు అని చెప్పాట, అన్నయ్య నేను ఒక తప్పు చేశాను, నేను శిక్షార్హుణ్ణి, నేను
నిన్ను అడగకుండా నీ కుటీరంలోకి వచ్చి నేను కొన్ని పళ్ళు తీసుకొని తిన్నాను, కాబట్టి దీనికి తగిన దండన నాకు అవసరం. కాబట్టి నేను రాజు దగ్గరికి వెళ్ళి నేను చేసినటువంటి ఈ అధర్మ ప్రవర్తనకి నేను రాజు దగ్గర దండనకి గురి అయితే నా పాపం పోతుంది అనే భావన నాకు కలుగుతుందంటే అన్నగారు అన్నారట, నువ్వు చెప్పింది కరెక్ట్ తమ్ముడు, కాబట్టి నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి, సరే ఇద్దరం కలిసి వెళ్దాం పదా అని రాజు దగ్గరికి వెళ్ళారట. రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజుగారికి చెప్పారు, అయ్యా మరి ఇలా నేను తప్పు చేశాను కాబట్టి మీరు నాకు శిక్షణ వేయండి, నా కర్మక్షాళనం అవుతుంది అంటే రాజుగారికి మతిపోయిందిట. ఇదేమిటి, పక్క కుటీరంలోకి వెళ్ళి అది కూడా అన్నగారే వెళ్ళి 2 పళ్ళు తీసుకొని వచ్చి తిన్నంత మాత్రాన ఇప్పుడు నేను నీకు శిక్ష వేయాలంటే, లేదండి ధర్మశాస్త్ర ప్రకారం అది తప్పదు, మరి నేను దొంగతనం చేసినట్లే అడగకుండా తీసుకున్నాను కాబట్టి నాకు శిక్ష వేయండి, ఈ పర్టికులర్ తప్పుకి ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష వేయండి అన్నారు. సరే ఇదేదో మొండిమేళం లాగా ఉంది, తప్పదు మరి అని అనుకొని రాజుగారు అన్నారు, మరి నువ్వు దొంగతనం నీ చేతులతో చేశావు కాబట్టి ఇతనికి 2 చేతులు నరికేయండి అని శిక్ష వేశాట. సంతోషంగా శిక్ష అనుభవించాట. అన్నగారు అన్నట్ట, తమ్ముడు నీ జీవితం ధన్యం, ఇప్పుడు నీ సమస్త కర్మలు క్షాళనం అయిపోయినాయి, ఎందుకంటే నువ్వు రాజు చేత దండింపబడ్డావు. రాజు సమస్తానికి దండనార్హుడు, ఆయన దండించవచ్చు, ఎందుకంటే రాజు అంటే విష్ణు స్వరూపుడే. నా పృథ్వీపతి అని చెప్తారు, నా విష్ణు పృథ్వీపతి అని చెప్తారు. విష్ణువు కానివాడు పృథ్వీకి అంటే రాజు కాలేడు అని. కాబట్టి నీకు కర్మక్షాళన అయిపోయింది, పద ఇంటికి వెళ్దామని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ నదిలో అన్నగారు అన్నారట, నువ్వు వెళ్ళి ఆ నదిలోకి వెళ్ళి స్నానం చేసి రా అన్నారట. తిరిగి మళ్ళీ స్నానం చేసి ఇలా బయటికి రాగానే ఆయనకి 2 చేతులు వచ్చినాయట. అంటే అన్నగారి యొక్క తపస్సు, అతను చేసినటువంటి ధర్మనిష్ట. ఈ కథ ఎప్పటిది చెప్పుకోవాలండి, ఇది మొన్నే జరిగింది సార్ అని చెప్పుకోలేము మనం. ఎందుకు, మనం కలియుగంలో ఉన్నాం. తింటే తిన్నాడు, ఆ మాత్రం తినలేడా, అడకపోతే ఏమైంది, ఈ లోపల ఇది చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా, మనకు తెలిసిన ధర్మశాస్త్రం అంతా వర్ణించేస్తాం కదా. ఇది ఒక కృతయుగంలో మాత్రమే జరిగేటటువంటి పరిపూర్ణ ధర్మం ఉన్నటువంటి స్థితి. ఇది ఎందుకు చెప్తున్నాను, అటువంటి దండనం ఏదైతే ఉందో, రాజు అలాంటి అధికారులు విధించేటటువంటి దండన అది నేనే అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకు ఈ కథ చెప్పాను. ధర్మం తప్పినప్పుడే జీవులకు కర్మ ఏర్పడుతుంది, ఆ కర్మ శిక్షింపబడినప్పుడే కర్మక్షాళన జరుగుతుంది. మనం అటువంటి కర్మక్షాళనకి సిద్ధంగా లేం కాబట్టే మనకి అనారోగ్యాలు, కష్ట నష్టాలు, అవమానాలు, మరి కుటుంబంలో మరి అకాలంగా వెళ్ళిపోవటాలు, ఇవన్నీ ఎందుకు, పూర్వజన్మ ఫలితాలు, మనం చేసినటువంటి అనేక రకాలైనటువంటి కర్మల ఫలితాలు. ఒకవేళ ఏమైనా మనకు వచ్చినాయి అనుకోండి, గోలగోలు చేసేస్తాం, దేవుడి గుళ్ళు చుట్టూ తిరుగుతాం, కొట్టని కొబ్బరికాయ ఉండదు. ఎందుకు చేసేస్తాము, మా గురువుగారు వాళ్ళ నాన్నగారు అనంతాచార్యులు వారు, మా శ్రీకయ్య గారి తండ్రి, ఆయనకి పెద్ద వయసు వచ్చిన తర్వాత అనారోగ్యం అది వస్తే మా మాస్టర్ గారు అన్నారట, ఆయన అప్పటికే ఒక మంచి హీలరు, బ్రహ్మాండమైనటువంటి యోగి ఆయన. నాన్న మరి నీకు ఇట్లా ఆరోగ్యం బాగాలేదు కదా, మరి ఏమైనా హీలింగ్ చేస్తానంటే, ఎందుకురా అనుభవించేస్తే పోతుంది, లేకపోతే దీనికోసం మళ్ళీ పుట్టాలి అన్నారట. వాళ్ళు యోగులు. మనం ఇక్కడ ఏమో అర్థం చేసుకోవాలంటే, మనకి మన జీవితంలో ఏర్పడినటువంటి వాటికి కారణం మన పూర్వలోకాల్లో, కారణలోకాల్లో, సూక్ష్మలోకాల్లో ఉంటాయి. ఇవి వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ఆశ్రయించవలసింది దైవాన్ని. జారిపోతున్నటువంటి దాన్ని గట్టిగా మనం ఆపుకోవాలి అంటే కదలం దాన్నే పట్టుకోవాలి. మనతో పాటు కదిలిపోతున్న దాన్ని పట్టుకుంటే ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. అలా కదలని తత్వం మనలో ఉన్నది ఒకటి, స్థిరమైనటువంటి తత్వం, దాన్నే నేను అంటారు. దాన్ని పట్టుకోవాలంటే మనలో ధర్మం అనేటటువంటిది కావాలి. ఈ రెండూ ఉన్నప్పుడే అది కుదురుతుంది. అప్పుడే మనం మన జీవితంలో మనం స్థిరంగా మనం ఉండగలం. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనకి ఒక ప్రశ్న వచ్చింది, అదేంటంటే, ప్రపంచంలో పంచభూతాలు సమానమా కాదా? బాగుంది. గంగా నదికి ఉన్న ప్రాముఖ్యత కొలంబియా నదికి లేదా అని ఒక ప్రశ్న వేశారు చంద్రప్రభ గారు. బాగుందండి. పంచభూతాలన్నీ సమానమే, కానీ ఈ భూమి గంగానదికి ఉన్న ప్రాముఖ్యత అని అన్నారు కదా, భూమి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో భూమి ఉన్నదాన్ని బట్టి మనకి ఆ ప్రాంతంలో ప్రవహించేటటువంటి నదులకు కానీ దేనికైనా కూడా ఆ ప్రాముఖ్యత వస్తుంది. రెండోది, గంగా అనేటటువంటిది మనకి ఆకాశ గంగ దగ్గర నుంచి భూమి మీద వచ్చేటప్పటి వరకు కూడా గంగ రకరకాలుగా ప్రవహించిందని చెప్తూ, ఆకాశంలో ఉన్నటువంటి గంగ
భూమికి చేరేటప్పటికి దాని అసలు ఉన్నటువంటి ఆ పరిపూర్ణత్వాన్ని లేదంటే ఆ పవిత్రతని కొంత కోల్పోయింది అని చెప్తారు. ఆకాశం నుంచి శంభుని శిరం మీదకి వచ్చి, శంభుని శిరం మీద నుంచి ఇంకా మళ్ళీ ఇతర లోకాలకు వచ్చి, అక్కడి నుంచి భూమి మీదకి వచ్చేటప్పటికనే భూమి అనేటటువంటి స్థితికి ఎప్పుడైతే వచ్చేసిందో దాని యొక్క పవిత్రత మొదట్లో ఆకాశగంగగా ఉన్నటువంటి పవిత్రత తగ్గింది అనేటటువంటిది మనకు పెద్దలు ఒక భావం అందించారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, అట్లాగే ఇప్పుడు మనకి భారతదేశంలోనే గంగా నది ఉంది, అలాగే అనేక నదులు ఉన్నాయి. కృష్ణా నది వేరు, దాని వాటర్ రుచి వేరు. మరి అలాగే గోదావరి రుచి వేరు, గంగా నది రుచి వేరు, యమునా నది రుచి వేరు. ఇలా ఆ ప్రాంతంలో ఏ ప్రాంతాల్లో ఆ నది ప్రవహిస్తుందో ఆ భూమి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆ నదికి కొన్ని ఏర్పడతాయి. అలాగే కొలంబియా నదికి లేదా అనేటటువంటిది మనం చెప్తే ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. దానికి ఉండే ప్రాముఖ్యత దానికి ఉంటుంది. మిసిసిపి నవర్కి దానికి ప్రతి జీవనదుల్లో కూడా జీవం ఉంటుంది. ఎందుకంటే అవి నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి. ఏదో వర్షాకాలం రాగానే మన ఇంటి ముందు బాగా నదిలాగా అనిపించిందండి అని మనకి పేపర్లో రాస్తారు చూసారా, అవి కాదు నది. నది అంటే జీవనదులు. అందులో ప్రవహించేటటువంటి నీళ్లలో జీవం ఉంటుంది. అది నిరంతరం ఒక ప్రవాహం. ఆ ప్రవాహం అనేటటువంటిదే జీవం. అందులో నీరు అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనది. ఎందుకు చెప్తారంటే, మామూలుగా మనం అనేటటువంటిది ఆకాశం అనేదైతే ఉందో అది కూడా నారములతో నిండి ఉంది అని చెప్తారు. నారములు అంటే స్పేస్ వాటర్స్, ఈథర్స్ అంటారు ఇంగ్లీష్ లో. నారాయణుడు అలా శయనించాడు అంటే ఎక్కడ? ఆకాశ జలాలు. ఆకాశ జలాలంటే మామూలుగా మనకి వరాహ స్వామి భూమిని ఉద్ధరించాడు అంటే భూమి ఎక్కడుంది? నీటిలోంచి భూమిని. ఏ నీళ్లు అంటే భూమి మీద ఉన్నటువంటి నీళ్లు మనకు తెలుసు, కానీ మరి ఏ నీళ్లలోంచి ఆయన ఉద్ధరించాడు? స్పేస్ వాటర్స్ అంటే ఆకాశ జలాలు అనేటటువంటి సూక్ష్మతత్వంలో నుంచి స్థూలతత్వంలోకి ఈ పృథివిని ఆయన వ్యక్తం చేశాడు. అలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పంచభూతాలు అనేటటువంటివి ఎక్కడైనా ఒకటే, కానీ భూమి దగ్గరికి వచ్చేటప్పటికే వాటికి ఆ భూమి ఉన్నటువంటి పవిత్రతను బట్టి ఆ ప్రవహించేటటువంటి జలాల్లో కూడా కొంత మార్పులు ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి. బాగుంది, మంచి ప్రశ్న వేశారు. సరే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనం దండో దమయితామస్మి చెప్పుకున్నాం. తర్వాత నీతి రశ్మి జిగీషితాం. నీతి జయము అనేటటువంటిది, విజయాన్ని కోరే వాళ్ళల్లో నేను నీతిని అని చెప్పారు. ఇప్పుడు అర్థం చేసుకోండి, మనం నీతిగా ఉన్నామా లేదా? నీతిగా ఉండటం అంటే ధర్మంకి నీతికి ఒకటే. నీతి లేదండి అంటే వాడి ప్రవర్తనలో ధర్మం లేదు అని అర్థం. అలా నీతి ఉన్నటువంటి వాడికి కలిగేటటువంటి జయం శాశ్వతం. నీతి లేకుండా ఎప్పుడైతే ఉంటాడో అంటే ధన సంపార్జన కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఎక్కడైనా సరే నీ ప్రవర్తనలో నీతి లేనప్పుడు, నీ భాషలో నీతి లేనప్పుడు, నువ్వు చెప్పే దాంట్లో లేనప్పుడు అది నీకు ఆనందం ఇవ్వదు. ఇచ్చిన టెంపరీ. చెప్పుకున్నాం మనం ఒక వారం. విపరీతంగా మనం డబ్బు సంపాదించేశాడు. సంపాదించిన తర్వాత ఎలా సంపాదించాడు? ఏముందండి, ఈ రోజున ప్రపంచంలో డబ్బు సంపాదించడానికి ఒక మార్గం ఏంటంటే ఎట్లాగైనా సరే డబ్బు సంపాదించడం ముఖ్యమని మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. పర్వాలేదు, సంపాదించుకోండి, కానీ నువ్వు అనుకునేటటువంటి నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని నువ్వు ఎప్పటికీ పొందలేవు. అది నీకు ఎప్పుడూ బాధగానే ఉంటుంది, నీకు భయాన్ని కలిగిస్తుంది. మనకి ఎందుకు ఇంతంత భయాలు వస్తూ ఉంటాయి? ఒక్కొక్కసారి ఎక్కడో ఏదో ఉండుంటుంది దానికి. సూక్ష్మ కారణ లోకాల్లో ఉంటాయి దానికి కారణాలు, మనకు తెలియవు. దాన్నే మన వాళ్ళు ఏం చెప్తారంటే అదృష్టం అని చెప్తారు. అంటే దృష్టం కాదు, నీకు కనపడట్లా అది, కానీ కారణం ఎక్కడో ఉంటుంది. ఆ కారణం లేకుండా రాదు. నీకే ఎందుకు వస్తుంది, పక్క వాళ్ళకి ఎందుకు రావట్లా? అది మనం గమనిస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి నీతి అనేటటువంటిది ఎవరైనా సరే, నేను నా జీవితంలో విజయం పొందాలి, అది కూడా స్వచ్ఛంగా పొందాలి, అది ఎప్పుడూ నిరంతరం ఉండాలి, నాకు భయం లేకుండా ఉండాలి అనేటటువంటి స్థితి గనక కావాలి అంటే మన ప్రవర్తనలో ధర్మము, నీతి ఉండాలి. సాధనలో అవి చాలా ముఖ్యము, గుర్తుపెట్టుకోండి. అవి లేకపోతే కుదరదు. అటువంటి జయం కలిగిన చోట పరాభవం ఉండదు. ధర్మాధర్మాలకి ఎప్పుడైనా సరే తేడా వచ్చిందనుకోండి, యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎక్కడ చెప్పాడండి ఇది? సాంఖ్యయోగంలో చెప్పాడు. ధర్మాధర్మాలకి ఎప్పుడైనా తేడా వస్తే ధర్మపక్షపాతి భగవంతుడు. అధర్మానికి గనక పూర్తి పవర్ గనక వచ్చినట్లయితే చాలా కష్టం, ధర్మాత్ముడిని వాడు బతకనివాడు.
కానీ అదే ధర్మాత్ముడికి గనక పవర్ ఉన్నట్లయితే పోనీలే వాడే తెలుసుకుంటాడు అని అధర్మాత్ముడికి కావలసినటువంటి దండన విధిస్తాడు, కానీ వాడిని నాశనం చేయడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం పురాణాలు చదువుకున్నప్పుడు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, మరి వీళ్ళందరికీ కూడా పవర్ వస్తే ఏమైంది? విష్ణు భక్తులందరినీ హింసించారు, నాశనం చేశారు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఉండకూడదు. దానివల్ల సృష్టిలో ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది. మన జీవితంలో కూడా అంతే. ధర్మానికే ప్రాముఖ్యత. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటటువంటి 4 పురుషార్థాలుగా ఎందుకు ఇచ్చారంటే ధర్మాన్నే ముందెందుకు పెట్టారు? కామ, మోక్ష, ధర్మ అని ఎందుకనలేదు? ధర్మం ఆధారంగా నీ అర్థ సంపాదన, ధర్మం ఆధారంగా నీ కోరికలు, నీ కామం, ఇవైతే ఎప్పుడైతే ధర్మం ఆధారంగా ఉన్నాయో మోక్షం కర్తలామలకం, ఆటోమేటిక్గా నీకు మోక్ష స్థితిలో నువ్వు ఉంటావు అని చెప్పేటటువంటిది. మా గురుగారు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. నీకు పుల్ల ఇచ్చారు, దాన్ని 4 ముక్కలు చేయమన్నారు. నువ్వు ఎన్ని ముక్కలు చేస్తావు? 3 చేస్తావు, 4వది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆ మొదటి దాన్ని సమానంగా చేయాలి అంటే మొదటి ముక్క నువ్వు ఎంత కట్ చేసుకున్నావో దానిని బట్టి 2, 3 కట్ చేస్తే 4 ఆటోమేటిక్గా వస్తుంది. ఆ ధర్మాన్ని గనక నీ జీవితంలో ఆచరిస్తే దాని ఆధారంగా నీ అర్థ సముపార్జన, దాని ఆధారంగానే నీ కామము గనక ఉన్నట్లయితే, కామం అంటే పిచ్చిగా ఆలోచించకండి, కోరిక, జీవితంలో ఏర్పడే కోరికలన్నీ కామాల కిందే వస్తాయి. అవి కామాలే. ఎప్పుడు దానికి మంచి పేరు పెట్టారు, పులి స్టాప్ ఉండదు. కామానికి పులి స్టాప్ ఎప్పుడు పెడతావు? ఆ వాక్యం పూర్తయినప్పుడే. నీ కామాకి పులి స్టాప్ పెట్టుకోవాలి మనం. అది ఎప్పుడైనా అంతిమంగా గెలిచేది ధర్మమే అని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే కౌరవులకి, పాండవులకి ఒక కథ ఇచ్చి దానికి వ్యాసుడు జయం అనేటటువంటి పేరు పెట్టాడు. అయితే మనకి ఈ జయం రావాలి అంటే మరి దానికి కొంత క్రమశిక్షణ కావాలి, కొన్ని నియమాలు పాటించాలి, నీతి ఉండాలి, నియమం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు వస్తుంది. కాబట్టి అది నా వైభవం అని చెప్తున్నాడు. చెబుతూ ఇంకొక విషయం, మౌనం చైవాస్మి గుహ్యానాం, రహస్యాలు అనేటటువంటి గోపనంలో, రహస్యాలలో నేను మౌనాన్ని అని చెప్పాడు. రహస్యాల్లో మౌనం అంటే ఇప్పుడు ఏదో ఒక విషయం, ఇదిగో నేను నీకు విషయం చెప్తున్నాను, ఎవ్వరికీ చెప్పొద్దు, వాడు చెప్పాడు నాకు ఎవరికీ చెప్పొద్దని, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నీకు రహస్యం చెప్తున్నాను అనుకోండి. ఇంకా ఏముంది, అయిపోయిందిగా. ఆ చెప్పిన వాడు ఏం చెప్పాడు? ఒరే ఎవరికి చెప్పకరా, నీకు చెప్పాను అని చెప్పాడు. ఏదో వాడి సొంత విషయం అనుకోండి, రహస్యం. అది నలుగురికి తెలియకూడదు. కొన్ని రహస్యాలు నలుగురికి తెలియకూడదు. ఒకటి, నీ సంపాదన, గుర్తుపెట్టుకోండి, నీ సంపాదన అందరికీ చెప్పకూడదు. 2, నీ బలహీనతలు కూడా ఎవరికి చెప్పకూడదు. 3, నువ్వు చేస్తున్నటువంటి సాధన ఎవరికి చెప్పకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో కొన్ని రహస్యాలు అనేటటువంటిది అవసరం. చెప్పకూడదు. ఎవరికి చెప్పాలి? నీ అవతలవాడిలో ధర్మ ప్రవర్తన ఉండి, అవతలవాడిలో సత్యగుణం ఉండి, అవతలవాడిలో నీతి ఉండి, అవతలవాడు కూడా నీలాగే ఒక మంచి సాధనాపరుడై ఉంటే అప్పుడు నువ్వు కొన్ని విషయాలు షేర్ చేసుకోవచ్చు. అది కూడా అన్నీ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సత్కార్యాలు సాధించడానికి రహస్యాలు అనేటటువంటిది అవసరం. కొన్ని దాచిపెట్టాలి. ఎంత మంచి విషయం అయినా సరే అపాత్రుల దగ్గర చెప్పవద్దు అని చెప్పారు. అలాగే నువ్వు చేసేటటువంటి యోగాభ్యాసం కానీ, సాధన కానీ అందరి దగ్గర వాగకూడదు. ఎందుకు? అడిగిన వాడికే చెప్పాలి. నేను ఈ సాధన చేస్తున్నానండి, ప్రపంచంలో మొత్తం అంతా కూడా డప్పు కేసి కొట్టక్కర్లేదు. కాబట్టి మౌనం అనేటటువంటిది కొన్ని సందర్భాల్లో చాలా అవసరం. అందులో ఆత్మసాధన అటువంటి వాళ్ళల్లో ఈ మౌనం చాలా ఇంపార్టెంట్. ప్రజా ఉద్యోగాలు, మా గురుగారు మాట చెప్తారు, రాజ్యాంగంలో ప్రజా సంక్షేమం కోరి చేసేటటువంటి పనులు కూడా ప్రజాసామాన్యునికి కొన్ని చెప్పకూడదు, రహస్యంగా చేసేయాలి అని చెప్తారు. సో ఇటువంటి మౌన సాధన ఏదైతే ఉందో, ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, మౌనము వాచకము కాదు, మానసికము. ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఇవాళ నేను మౌన వ్రతం అండి అన్నారు అనుకోండి. సరే, మీరు ఎవరికో అప్పిచ్చారు, వాడు మీకు అప్పు తీర్చట్లా. మా గురుగారు చెప్తారు ఈ ఎగ్జాంపుల్. వాడు మీకు అప్పు తీర్చట్లా. మీరు మౌనవ్రతం ఎప్పుడో తెలిసి వాడు మీ ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే మీరు మాట్లాడలేడు, అడగలేరు. వాడిని చూడంగానే బీపీ వస్తుంది, వాడు డబ్బులు ఇవ్వకుండా తిరుగుతున్నాడని. ఇంకా అదే మౌనం. మౌనం వాచకం కాదు, మానసికం. అది సాధన చేయాలి. నువ్వు మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ మనసులో మౌనంగా ఉండాలి. అది ఎంత కష్టమైన సాధన అండి. అటువంటి మౌనం నేనని చెప్తున్నాడు. ఆ మౌన సాధన కూడా దైవ విభూతి, అది గుర్తుపెట్టుకోవాలి మనం.
అది మౌనం అంటే ఊరికే ఏదో నేను నోటికో తాళం వేసుకోను ఒక టేప్ వేసుకోను కూర్చోవడం కాదు. నువ్వు ఎన్నైనా మాట్లాడచ్చు నీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి నువ్వు నీ మామూలుగా కార్యక్రమాలు. ఇప్పుడు రమణ మహర్షి గారు ఉన్నారండి, ఆయన ఎప్పుడు నిరంతరం మౌనంగానే ఉండేవారు. ఆయన మౌనంగా మరి వెళ్ళినప్పుడు మాట్లాడేవాళ్ళు కదండి. మన ఆలోచన ఇలా ఉంటుంది. ఆయన నిరంతరం సమాధి స్థితిలోనే ఉండేవారు. అదేంటి సార్ మరి వెళ్ళినప్పుడు కూర్చునేవారు, ఆయన కనపడుతూ ఉండేవారు, ఏదైనా అడిగితే ప్రశ్నకి సమాధానం చెప్పేవారు. మరి అది సమాధి స్థితి ఎలా అవుతుంది? ప్రపంచంలో మనకు తెలిసినటువంటి సమాధి స్థితి ఏంటి అంటే కళ్ళు మూసుకొని వాడు అలా కూర్చుంటాడు, ఏది బిర్ర బిగుసుకుపోయి కూర్చొని ఉంటాడు. దానికి రకరకాల పేర్లు పెట్టుకున్నాం. నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి, ఆ సమాధి, ఈ సమాధి అని రకరకాల మన పేర్లు పెట్టుకున్నాం. అసలు సమాధి అంటే ఏంటి? నువ్వుగా జీవించటం. భగవద్గీతలో చెప్పినటువంటి నేను అనేటటువంటిది ఏదైతే ఉందో, ఏ నేను సర్వాంతర్యామిగా ఉందో, ఏ నేను నువ్వు అనుకుంటున్నావో, ఈ నువ్వనుకునే నేను సర్వాంతర్యామి అయినటువంటి నేనుతో అనుసంధానం చెంది ఆ నేనుగా జీవిస్తూ ఉన్నప్పుడు ఇక నువ్వు లోకల్లో లేవు. నీకుగా నీ ఓన్ ఐడెంటిఫికేషన్ లేదు. నువ్వు ఆ నేనుగా జీవిస్తున్నావు. ఆ నేనే నీ నుంచి పనిచేస్తూ ఉంది. అది నిజమైనటువంటి సమాధి. అప్పుడు ఏమవుతుంది? ఈ సర్వాంతర్యామి అయినటువంటి నేను సమస్త లోకాలలో ఎలా వ్యాపించి ఉందో నువ్వు దాంతో ముడిపెట్టుకున్నావు కాబట్టి నువ్వు కూడా అలా వ్యాపించి ఉంటావు. ఆ స్థితికి మనం వెళ్ళాలి. మన సాధన అక్కడ దాకా ఉందండి. మరి దానికి మౌనం ఒక మెట్టు. అది ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, నేనేదో గొప్పగా చేసేస్తున్నాను, అది చేసే ఇవన్నీ కాదు. అవసరమైనటువంటి విషయాన్ని అవసరమైనంత వరకు మాత్రమే చెప్పాలి, అంతకు మించి చెప్పకూడదు అనేటటువంటిది ఇక్కడ భగవంతుడు మనకు చెప్తూ, రహస్యం అనేటటువంటిది, మౌనం అనేటటువంటిది నేను అని చెప్పిన తర్వాత జ్ఞానం జ్ఞానవతామహం అంటే జ్ఞానవంతుల్లో నేను జ్ఞానిని. జ్ఞానవంతుల్లో జ్ఞానం అంటే జ్ఞానవంతుల్లో జ్ఞానం పాలల్లో పెరుగుని నేనే అన్నట్టు జ్ఞానవంతుల్లో జ్ఞానం అండి. జ్ఞానవంతులంటే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. జ్ఞానం అంటే అసలు జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానము అంటే నేను తెలిసినటువంటి స్థితి. అక్కడ వరకు పూర్తిగా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఈ మధ్యలో మనం నేర్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా దానికి కావాల్సినటువంటి సోపానాలు. జ్ఞానము, విజ్ఞానము, నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అంటారు ఇంగ్లీష్లో. నాలెడ్జ్ అంటే నువ్వు తెలుసుకున్నంత కాలం తెలుసుకునే విషయం, తెలుసుకునేవాడు, తెలుసుకోవటం అనే ఈ 3 ప్రక్రియలు ఉంటాయి. నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు. నువ్వు అది అయిపోయావు అనుకో, ఆ జ్ఞానం నీలో ఇమిడిపోయి నువ్వు జ్ఞానం అయిపోయావు అనుకో, అప్పుడు దాన్ని విజ్డమ్ అంటారు. అంటే నువ్వే ఉంటావు, నేనుగా ఉంటావు. అది జ్ఞాని స్థితి. అటువంటి స్థితికి వెళ్ళిన వాడిలో ఉండేటువంటి స్థితి నేనే అంటే నేనుగానే ఉంటావు నువ్వు. అప్పుడు అయస్కాంతం లాంటిది. మామూలుగా మనం ఇనుప ముక్కలుగా జిజ్ఞాసుగా ఉన్నంతకాలం, నేర్చుకునేంతకాలం ఇనుప ముక్కలు. ఒకసారి నువ్వు ఇనుప ముక్క వెళ్ళి అయస్కాంతం దగ్గర కూర్చున్న తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత ఆ ఇనుప ముక్క అయస్కాంతం అవుతుంది. ఏమిటండి దీనికి ఇనుప ముక్కకి అయస్కాంతానికి ఉన్న తేడా ఏంటంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్. గుర్తుపెట్టుకోవాలి. అయస్కాంతంలో ఏముంటుంది? ఆల్ ఆటమ్స్ ఆర్ అలైన్డ్ అండ్ అరేంజ్డ్ ఇన్ ఏ ప్రాపర్ ఆర్డర్. ఇనుప ముక్కలో అట్లా లేవు. In the presence of magnet, iron will become magnet because atoms are arranged. అది మనకు తెలుస్తుంది. కాబట్టి జ్ఞానం జ్ఞానవతామహం అంటే అటువంటి జ్ఞానులలో ఉన్నటువంటి జ్ఞానమును నేనే అంటే నేనుగా ఉంటారు. జ్ఞానం అంటే జ్ఞాని, జ్ఞానము, జ్ఞాన సముపార్జనం అన్నీ ఒకటైపోతాయి. అంటే నువ్వు ఇంకా నేర్చుకోవట్లా, నువ్వు అది అయిపోయావు. అంటే ఒక వస్తువుని తీసుకెళ్లి అగ్నిలో వేశారు. ఆ వస్తువు, అగ్ని, మండటం, అగ్నిలో ఉండటం, ఇవన్నీ 3 రకరకాలైనటువంటి స్టేట్స్. కానీ ఒకసారి అది వెళ్ళి అగ్నిలో పడిపోయిన తర్వాత, అది అగ్నిలో కలిసిపోయిన తర్వాత అది అగ్ని అయిపోతుంది. దానికి మళ్ళీ ప్రత్యేకమైన అస్తిత్వం లేదు. అది నిజమైనటువంటి జ్ఞాని స్థితి. ఆ స్థితి నాదే, నేనే అనేటటువంటి విషయాన్ని ఇక్కడ భగవంతుడు మనకు అందిస్తున్నాడు. అప్పుడు మనకు తెలుస్తుంది అసలు ఏమిటి అన్నది. ఆ స్థితికి మనం వెళ్ళాలి అంటే మనం మన సాధన నిరంతరం కొనసాగుతూ చెప్పబడినటువంటి విషయాల్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళటం అనేటటువంటిది అత్యుత్తమమైనటువంటి స్థితి. ఆ స్థితి మనకి నిరంతరం అందాలని, ఆ స్థితిలో మనం జీవించాలని, భగవంతుడు మనకి ఆ స్థితిని కలిగించాలని, మన సాధనని ముందుకు తీసుకెళ్లాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జయ గురుదేవ్.